దేవుని రాకడలో మనం ఎత్తబడాలి అంటే చెయ్యవలసిన ప్రాముఖ్యమైనటువంటి 3 పనులేంటి? ఆ 3 పనుల్లో మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ఇది కానీ నీ జీవితంలో ఉంటే, ఈ స్థితిలో కానీ నీ జీవితం కొనసాగుతుంటే నిస్సంకోచంగా చెప్పగలను, ఖచ్చితంగా రాకడలో నువ్వు ఎత్తబడతావు. 100% ఎత్తబడతావు. 100% అనేటువంటి మాట కూడా దానికి తగనది. 1000% నేను వాక్యాన్ని పట్టుకొని చెప్పగలను. 100కి 1000% నేను చెప్పగలను. ఈ స్థితిలో కానీ నువ్వు ఉంటే, ఈ పని కానీ నువ్వు చెయ్యగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క రాకడలో తప్పక ఎత్తబడతావు. ఏంటి ఆ మొట్టమొదటి పని? ఏంటి ఆ రెండో పని? ఏంటి ఆ మూడో పని? ఈ 3 ఒకరోజే చెప్పేయచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు కదా మన దేవుడు. ఆయన కన్ఫ్యూజర్ కాదని ఉంది బైబిల్లో. కాబట్టి ఈ 3 పనులు 3 క్లాసుల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి పని ఏంటో తెలుసా? మారు మనస్సు కలిగి ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. మారు మనస్సు లేని వారు పొరపాటున కూడా ఎత్తబడరు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి అంటే ఆ మనిషి కలిగి ఉండవలసిన మొట్టమొదటి స్థితి ఏంటంటే మారు మనస్సు. ఇది లేకపోతే పొరపాటును కూడా వాడు ప్రవక్త అయినా, వాడు పాస్టర్ అయినా, వాడు సింగర్ అయినా, వాడు ఆరాధికుడైనా, మహా గొప్ప సాక్షి అయినా ఎత్తబడడు. అందులో సందేహం లేదు. మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసినది మారు మనసు. ఈ మారు మనసు అంటే ఏంటి? ఇప్పటివరకు చాలాసార్లు మనం విన్నాం కదా, మారు మనసు పొందారా లేదా? సేవకులు చెప్తా ఉండేవారు. మన ఆత్మీయ తండ్రి పారాసామిలి గారి యొక్క నోట కూడా ఆఖరి దినాల్లో ఎక్కువగా వినబడేటువంటి ఏకైక మాట మారు మనసు. ఈ మాటను ఎక్కువగా ఆయన ఉచ్చరించడానికి ఇష్టపడతా ఉండేవారు. ఇంతకీ మారు మనసు అంటే ఏంటి? మారు మనసు యొక్క అర్థం ఏంటి? మనిషి మారు మనసు ఎలా పొందగలడు? దాని యొక్క అసలు సిసలైనటువంటి నిర్వచనం ఏంటి? వాక్యానుసారంగా మారు మనసు అనేటువంటి పదానికి ఉన్నటువంటి అసలు సిసలైన అర్థం ఏంటి అనేటువంటిది నేను ఈ రోజున మీ అందరికీ తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి క్రైస్తవ సమాజంలో మారు మనసు అనే పదం తెలియని వాళ్ళు ఎవరూ లేరు, ఉండరు కూడా. మారు మనసు అంటే పదం ఎప్పుడు వినలేదండి, ఎప్పుడు చదవలేదండి అనే వాళ్ళు ఎవరన్నా క్రైస్తవ సమాజంలో ఉంటారా? ఎవరు ఉండరు. అందరికీ సుపరిచితమైనటువంటి ఎరిగినటువంటి పదమే మారు మనసు అనేటువంటిది. అయితే మారు మనసు గురించి ఈరోజు నేను చెప్తాను. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. అయ్యో, మళ్ళీ ప్రకటన గ్రంథం వచ్చారేంటి పాస్టర్ గారు అనుకుంటున్నారు కనుక జీవితంలో ప్రకటన గ్రంథాన్ని విడిచిపెట్టే ఆలోచన కూడా లేదు. ప్రకటన గ్రంథం అంటే పాస్టర్ హేమాన్ గుర్తు రావాలి, పాస్టర్ హేమాన్ అంటే ప్రకటన గ్రంథం గుర్తు రావాలి. అలాంటి స్థితిలోకి తప్పక దేవుడు నిలవబెట్టునుగాక. ఇంకా సందేహం లేదు, ఈ గ్రంథాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మనం పుట్టిందే ఈ గ్రంథాన్ని వివరించుటకు అనేటువంటి స్వరం దేవుడి నుంచి పొందుకున్న తర్వాత దాన్ని ఎలా విడిచిపెట్టగలం? అలాగని మిగిలిన గ్రంథాల జోలికి వెళ్ళాలని అనట్లేదు, కానీ బైబిల్ అంతటినీ కూడా స్మరిందాం. కానీ దీన్ని ప్రామాణికంగా తీసుకుని మనం స్మరించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. 2-3 వచనాలు చదువుతున్నాను. చూడండి, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవెలాగు ఉపదేశము పొందితువో, ఎలాగి వింటువో
జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నేను దొంగవలే వచ్చే సమయానికి ఒక వ్యక్తి కలిగి ఉండవలసినటువంటి అనుభవం ఏంటో తెలుసా? మారు మనసు. నేను ఏ గడియనొచ్చుదనో అది నీకు తెలియదు గనుక నువ్వు జాగరూకుడవై ఏం పొందాలంటున్నాడు వాక్యంలో దేవుడు? మారు మనసు. ఇక్కడ ఈ వచనం దేని గురించి రాయబడింది, దేన్ని తెలియపరుస్తుందంటే రహస్య రాకడ గురించి అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దొంగవలే అనేటువంటి పదం అక్కడ రాయబడింది. అంటే ఏ గడియన వచ్చేదనో అది నీకు తెలియదు అనేటువంటి మాట అక్కడ ప్రస్తావించబడిందంటే లేఖనానుసారంగా యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట, నేను దొంగవలే వస్తాను. రాకడల్లో 2 రకాలైన రాకడలు ఉన్నాయని చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఒకటేమో రహస్య రాకడ, మరొకటేమో బహిరంగ రాకడ. ఈ బహిరంగ రాకడ అనేటువంటిది శ్రమల అనంతరం వస్తుంది, కానీ శ్రమలకు ముందుగా జరిగేది రహస్య రాకడ. అయితే క్రైస్తవ సమాజంలో కొంతమంది శ్రమల కంటే ముందుగా సంఘం ఎత్తబడుతుందనే విశ్వాసంలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, శ్రమలకు మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి భావంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, శ్రమల అనంతరం సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి ఆలోచనలో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను చాలా లేఖనాలను ఆధారం చూపిస్తూ నా యొక్క బలమైన నమ్మకం విశ్వాసాన్ని బట్టి సంఘం శ్రమలలో ఉండదు. ఇది ఎన్నిసార్లు చెప్తాను నేను. శ్రమల కంటే ముందుగానే సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి మాట చాలా సందర్భాల్లో నేను చెప్పే ప్రయత్నం కూడా చేశాను. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని బట్టిగానే మనం ఆలోచన చేస్తే దొంగవలే వచ్చేదను అనే మాట రహస్య రాకడికి పోల్చబడింది. రహస్య రాకడిని ఉద్దేశించి అక్కడ రాయబడింది. అంటే ఇప్పుడే జరగచ్చు, మధ్యాహ్నానికే జరగచ్చు, రాత్రికే జరగచ్చు. గడియ అనేటువంటి మాట కూడా అక్కడ రాయబడింది. జాములు వేరు, గడియలు వేరు. కాబట్టి అదంతా తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. కానీ ఏ సమయంలో అయినా రావచ్చు. రాత్రి పడుకుని నిద్రలో మనకు తెలియకుండానే ఎత్తబడచ్చు. ఎవరికి తెలుసది? ఎవరికి కూడా తెలియదు. అయితే ఈ లేఖనం మాత్రం రహస్య రాకడిని ఉద్దేశించి రాయబడింది. ఒక మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా పరిశుద్ధమైన గ్రంథం, చాలా శక్తివంతమైన గ్రంథం, దైవ పూరితమైనటువంటి మాటలతో రాయబడిన గ్రంథం. ఈ గ్రంథాన్ని నా చేత పట్టుకుని చెబుతున్నటువంటి మాట 100% కూడా నిజమైన మాటే. అబద్ధం పలకడానికి పొరపాటును కూడా వీల్లేదు. ఈ గ్రంథం మీద చెయ్యేసి చెప్తున్నాను. నేను ఈ సమయంలో ఈ క్షణంలో చెప్పేది అక్షర సత్యం. పొరపాటును కూడా అవాస్తవానికి చోటు లేదు. ఏంటి ఆ మాట అంటే, నా బాల్య దినముల యందే నేను సంఘం ఎత్తబడ్డం అనేటువంటి దాన్ని చూశాను. ఇది చాలా సందర్భాల్లో చెప్పాను మీ అందరికీ కూడా. నా బాల్య దినములు యందే, నేను 7th 6th క్లాస్ చదివేటువంటి ఆ సమయం నందే నేను సంఘం ఎత్తబడ్డం అనేటువంటి స్వయంగా దర్శనంలో దేవుని కృపను బట్టి చూసిన వ్యక్తిని నేను. బైబిల్ మీద చెయ్యేసి చెప్తున్నాను ఈ మాట. ఒకవేళ నేను చెప్పు మాట అవాస్తవమైన, అబద్ధమైన, దేవుడు తప్పక నన్ను శిక్షించును గాక. అంత దమ్ముతో, అంత ధైర్యంతో, అంత నమ్మకంతో నేను చెప్తున్నాను. నా బాల్య దినముల యందు నేను పొందుకున్నటువంటి 3 దర్శనాల్లో ఒక దర్శనం సంఘం ఎత్తబడుట. నేను చూశాను స్వయంగా దాన్ని. ఆ రోజుల్లో నాకు అర్థం కాలేదు. ఆ రోజుల్లోనేంటి, వాక్యంలో ఎదిగేంత వరకు, సేవకుడిగా మారేంత వరకు కూడా, నేను రూపాంతర అనుభవాల్లోకి వెళ్ళేంత వరకు కూడా దర్శనం నాకు అర్థం కాలేదు. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక సింహం అనేటువంటిది వచ్చింది. సింహం వచ్చిందంట, అందరినీ కూడా అది ఎత్తుకుని పోతుందంట అనేటువంటి మాటలు అయితే వినబడుతున్నాయి. కానీ ఆ సింహం కనబడట్లేదు. ఆ సమయంలో నేను ఆకాశం వైపు కనులెత్తి చూసినప్పుడు మనుషులు గాలిలో తేలుతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. వారి యొక్క వస్త్రాలన్నీ కూడా అవన్నీ కూడా కిందకి రాలిపోతున్నాయి.
అలా వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు, ఒకడు మా పెద్ద మావయ్య, ఒకడు మా చిన్న మావయ్య. మా చిన్న మావయ్య యొక్క బట్టలు రంగు కూడా ఈ రోజుకి నాకు తెలుసు. మా చిన్న మావయ్య ఆ సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో ఆ బట్టలు కూడా నాకు తెలుసు, ఏ బట్టల రంగు ఉన్నాయో. ఇప్పటికీ కూడా షర్ట్, ఆ ప్యాంట్ ఇప్పటికీ మా దగ్గరే ఉంది. వైట్ కలర్ మీద బ్రౌన్ కలర్ స్మాల్ చెక్స్ ఉంటాయి. షర్ట్ ఎక్కువగా వేసుకునేవాడు చిన్న మావయ్య. కింద వేసుకున్నటువంటి ప్యాంట్ కలర్ మాత్రం కాకి రంగు, ఇప్పటికీ మర్చిపోలేను. ఆ దర్శనంలో నేను అక్కడ ఈ హౌస్ కంటే కూడా ముందుగా అక్కడ ఉండేవాళ్ళం, మన భాస్కర్ రామూర్తి గారింటి ఎదురుగుండా, అక్కడ కంటి ఆసుపత్రి దగ్గర. అయితే అక్కడ గోరింటాకు చెట్టు ఉంటుందండి, గుర్తుందండి? గోరింటాకు చెట్టు, ఎందుకంటే మీ అందరికీ అది అనుభవం. రైట్ సైడ్ గోరింటాకు ఉంటుంది, చెట్టు ఉంటుంది. ఎదురుగుండా గార్డెన్, ఇటేపు గార్డెన్ ఉంటుంది, ఇటేపు గార్డెన్ ఉంటుంది. దాని ముందు వరండా ఉంటుంది. ఇవన్నీ అరటి చెట్లు, ఇవన్నీ అరటి చెట్లు. కుడివైపున ఉసిరి చెట్టు దగ్గర మాత్రం గోరింటాకు చెట్టు ఉండేది. గుర్తుందా అమ్మ మీకు? ఉందా అండి ఇప్పటికీ? ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మా అమ్మమ్మ గారు గోరింటాకు అంటే బాగా ఇష్టపడుతూ ఉండేవారు. అది ఎక్కువగా చాలా మందికి పంపిస్తూ ఉండేవారు, బాగా పండుతుంది అని చెప్పి. ఆ గోరింటాకు చెట్టు దగ్గర నిలబడ్డాను ఆ దర్శనంలో. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ప్రమాణం చేయకూడదు కనుక బైబిల్ చేత పట్టుకుని చెప్తున్నాను ఈ మాటను నేను. సంఘం ఎత్తబడ్డం అనేది బాల్య దినములు యందు దేవుడు నాకు చూపించాడు. 3 దర్శనాలు, అందులో ఒక భయంకరమైన క్రాఫ్ట్, ఆకాశంలో యుద్ధ విమానాలన్నీ కూడా పోట్లాడుకోవడం అనేటువంటిది, ఇదొక దర్శనం. అది కూడా నేను చెప్పడం జరిగింది. 3వ దర్శనం కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తున్నది, మా అమ్మగారికి తెలిసేది. అయితే ఈ సంఘం ఎత్తబడ్డం అనేటువంటి దాన్ని స్వయంగా చూసిన వ్యక్తిని, మనుషులు గాలిలో తేలి వెళ్ళిపోతున్నారో వారి యొక్క వస్త్రాలు మాత్రం కిందకి రాలిపోతా ఉన్నాయి. ఇది నేను చూశాను. ఆ భయం నుంచి నేను కోలుకోవడానికి ఇంచుమించుగా 2-3 వారాలు పట్టు ఉండొచ్చు. మా అమ్మమ్మ గారు కూడా అడిగేవారు, ఏవేంద్రా అలా ఉంటున్నావేంటి అంటుంటే అది చెప్పడానికి కూడా ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. అది చెప్పడానికి కూడా ఏ విధంగా అర్థం కాలేదు నాకు. భయంగా ఉండేవాడిని. ఏమన్నా పీడకలు ఏమన్నా వచ్చిందా, ఏమన్నా చీకటి దర్శనాలు ఏమన్నా వచ్చినాయా, ఏమైంది బాబు అని మా అమ్మమ్మ గారు చాలా సందర్భాల్లో అడుగుతూ ఉండేవారు. కానీ నేను ఎప్పుడు ఆవిడతో కూడా పంచుకోలేదు. ఆ బయట వరండాలో కూర్చొని ఒక రకమైన ఆందోళనలోనే ఉండేవాడిని. దేవుడి నుంచి వచ్చిన దర్శనం జీవితంలో మర్చిపోలేం, గుర్తుపెట్టుకోండి. వచ్చిన దర్శనం దేవుడి నుంచి అయితే అది జీవితంలో మర్చిపోలేం. ఒకవేళ కొన్ని రోజుల వరకు అది జ్ఞాపకం రాకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ స్పష్టంగా జ్ఞాపకం వస్తుంది. అది దేవుడి నుంచి వచ్చింది అయితే ఎప్పటికీ గుర్తుంది నాకు, ఎప్పటికీ గుర్తుంది. నేను ఆ ఆందోళనలో నుండి బయటకు రాలేకపోయినటువంటి స్థితి ఎప్పటికీ కూడా నాకు బాగా గుర్తుంది. ఈ రోజున నేను వాక్యంలో ఎదిగిన తర్వాత, రూపాంతరపు అనుభవంలోకి వచ్చిన తర్వాత, సేవకుడిగా నా జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఆ రోజున దేవుడు యొక్క దర్శనంలో ఉద్దేశం ఏంటంటే సంఘం ఎత్తబడ్డం అనేది చూపించాడు. ఆ మాటను బట్టి, ఆ దర్శనాన్ని బట్టి కూడా చెప్తున్నాను, నా తరము యందే దేవుని యొక్క రాకడ తప్పక జరుగుతుందని నమ్ముతున్నాను నేను. నా తరంలోనే, అది నేను బ్రతుకుండగానే జరిగేటువంటి ఆ పరిణామం. అది సంఘం శ్రమంలో ఉండదంటాను నేను. మొట్టమొదటగా మనకంటే ముందుగా ప్రభువునందు నిద్రించిన వారి యొక్క శరీరములన్నీ కూడా సమాధుల్లో మార్పు పొంది ఎత్తబడతాయి. వారితో పాటుగా కనురెప్ప పాటున మనమందరం సజీవులమై ఉన్న మనమందరం కూడా ఎత్తబడతాం అనేటువంటి మాట లేఖనంలో కనబడతా ఉంది. కాబట్టి ఆ రాకడకు మనం సిద్ధపడాలి. రహస్య రాకడ సిద్ధపడాలి. ఆ రాకడలో మనం ఎత్తబడాలి అంటే మనం కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే మారు మనసు. ప్రకటన గ్రంథంలోనే మారు మనసు అనేటువంటి పదం 7 సార్లు రాయబడింది. మారు మనసు అనే పదం సుమారుగా 7 సార్లు రాయబడింది. ఒకసారి ఇక్కడ మనం చూసినటువంటి మాటను కానీ గమనిస్తే చూడండి, జ్ఞాపకం, నీవు ఎలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు ఏం పొందాలంట?
మారు మనసు పొందాలంటే రక్షణ మొదటిదా అండి, మారు మనసు మొదటిదా అండి అని మీరు కానీ నన్ను ప్రశ్నించారు అనుకోండి, మీరు కాదు, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మారు మనసు మొట్టమొదటిగా కలగవలసినటువంటిదా, రక్షణ మొట్టమొదటిగా కలగవలసిందా? మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది రక్షణ, మారు మనసా? చెప్పాలి. మారు మనసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రక్షణ, మెయిన్ రక్షణ, తర్వాతే మారు మనసు అన్న వాళ్ళు చేయొద్దండి. మారు మనసు లేని రక్షణ వ్యర్థము. క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు మారు మనసు పొంది సువార్తను కైకొనండి అన్నాడు. అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు అంటాడు, మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి. మారు మనసు లేని రక్షణ వ్యర్థమే. రక్షణ లేని మారు మనసు కూడా వ్యర్థమే. రెండు వ్యర్థమే. రెండిట్లో కూడా అంతే ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉన్నది. అయితే ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అది చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఇంకా బాగా అర్థం అవడానికి. అసలు మారు మనసు ఏంటి అనేది నేను డిఫైన్ చేసేదానికంటే మీకు మంచిగా అర్థం కావడానికి ఇది ఉపయోగపడుతుంది, అంతకు మించి ఏమీ కూడా కాదు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. చూడండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు చెప్పేటువంటి ఏకైక మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలన్నిటిలో కూడా మనకు కనబడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏదన్నా ఉందంటే మారు మనసే. పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మీరు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. నేను దొంగవలే వచ్చుచున్నాను గనుక జాగరూకుడివై నువ్వేం పొందాలి? ఇద్దరు ఒకటేనా? ప్రకటన గ్రంథం 3:3లోని ఇక్కడ ఉన్నటువంటి 4:17లో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరేనా? ఇద్దరు ఒకటేనా? యేసయ్యే. ఇక్కడున్న యేసయ్యే అక్కడ కూడా చెప్తున్నాడు, ఇక్కడన్న మాట అక్కడ కూడా చెప్తున్నాడు. నువ్వు సంఘం ఎత్తబడేటువంటి సమయానికి నువ్వు ఖచ్చితంగా నువ్వు అందులో ఉండాలి అంటే నువ్వు పొందుకోవలసిన మొట్టమొదట మారు మనసే. మారు మనసే, మారు మనసే. ఇది 1,00,000 సార్లు చెప్పమన్నా చెప్తాను. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అనేటువంటి పదంలో ఉన్నటువంటి అసలు సిసలైన నిర్వచనం ఏంటి? దాని యొక్క ఆంతర్యర్థం ఏంటి? దాని యొక్క అసలు సిసలైనటువంటి వివరణ ఏంటి? మారు మనసు అనేటువంటి ఆ మాటకి ఒక్క క్షణంలో మీరు అర్థం చెప్పగలరా పాస్టర్ గారు అని అంటే ఒక్క క్షణం కూడా అవసరం లేదంటాను. దానికి అరక్షణం సరిపోతుంది. మారు మనసుని వివరించడానికి అరక్షణం సరిపోద్దంటాను. దాని అర్థాన్ని వివరించడానికి, దాన్ని విశ్లేషించడానికి జీవితం సరిపోదు. మారు మనసును వివరించడానికి, విశ్లేషించడానికి జీవితం సరిపోదు. మారు మనసు అర్థాన్ని చెప్పడానికి ఒక అరక్షణం సరిపోతుంది. ఏంటి మారు మనసు అంటే? మారు మనసు అంటే ఏంటి మీరు చెప్పండి. ఇంతకీ మీరు మారు మనసు పొందారా లేదా అనే తర్వాత విషయం. అసలు మారు మనసు అంటే ఏంటి చెప్పనా? సింపుల్గా, మనస్సును మార్చుకొనుట. మనస్సును మార్చుకొనుట, అది మారు మనసు. ఎప్పటి వరకు ఈ మనస్సు ఎలాగుందో ఇక నుంచి ఆ మనసు మార్పులోకి రావాలి. అది మారు మనసు అంటే. ఎప్పటి వరకు నీ మనసు యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మారు మనసు పొందిన తర్వాత ఆ మనసులో పుట్టే ఆలోచన మరొక రకంగా ఉంటాయి. నీ తలంపుల్లో మార్పు కనబడుతుంది, నీ ఆలోచనలో మార్పు కనబడుతుంది, నీ ఊహల్లో మార్పు కనబడుతుంది, నీ చూపులో మార్పు కనబడుతుంది, నీ నడవడికలో మార్పు కనబడుతుంది, నీ మాటలో మార్పు కనబడుతుంది, నీ కోరికల్లో మార్పు కనబడుతుంది, నీ అనుభవాల్లో మార్పు కనబడుతుంది. టోటల్గా ఒక మాటలో చెప్పాలి అంటే నీ జీవితంలోనే ఒక కొత్త మార్పు అనేటువంటిది కనబడుతుంది. ఇది మారు మనసు అంటే. ఇవన్నిటిలోనే మార్పు పొందాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఎక్కడ మారాలో తెలుసా?
మనస్సులో మారాలి. అది మారు మనసు. మనస్సును మార్చుకుంటే ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది, కోరికల్లో మార్పు వచ్చేస్తుంది, తలంపుల్లో మార్పు వచ్చేస్తుంది, ఊహల్లో మార్పు వచ్చేస్తుంది, నడవడికలో మార్పు వచ్చేస్తుంది, చూపులో మార్పు వస్తుంది, మాటలు అన్నిటిలోనే మార్పు వచ్చేస్తుంది. ఏది మారితే? మనసు మారితే. అందుకే దేవుడు ఏమన్నాడు? హృదయం బహు భయంకరమైనది, మోసకరమైనది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను చూసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బుద్ధిహీనులు అడుగుతారు, ఏమయ్యా చేతులు కడక్కుండా తింటున్నావేంటి? చేతులు కడక్కుండా తినడం అనేటువంటిది మన యొక్క ఆచారం కాదు కదా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నోటి లోపలికి వెళ్ళేటువంటిది ఆ మనిషిని అపవిత్రం చెయ్యదు, కానీ ఆ మనిషి లోపటి నుండి వచ్చేటువంటి మాటలు ఆ వ్యక్తిని ఏం చేస్తాయి? అర్థమైందా? లోపట అంటే మనస్సులో నుంచి పుట్టే కోరిక కావచ్చు, మనస్సులో నుంచి పుట్టే ఆలోచన కావచ్చు, మాట కావచ్చు, నడవడిక కావచ్చు, ఏదైనా అది మనిషిని అపవిత్రం చేస్తుంది. తినే ఆహారం కాదు, శుభ్రపరుచుకొని ఆ విధానం కాదు. మనిషిని అపవిత్రపరిచేది ఆ లోపలున్న మనసే. మనస్సు మారితేనే తప్ప దేవుని యొక్క రాకడలో పొరపాటును కూడా ఎత్తబడం. మారు మనసు అనేటువంటిది జీవితంలో ఒక్కసారి పొందుకునేదండి. నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనండి. మారు మనసు అనేటువంటిది జీవితాంతం కూడా పొందుకోవలసింది, ఒక్కసారి కలిగేది కాదు. అది అన్ని విషయాల్లో చచ్చిపోయేందరూ కూడా నూతనంగా ఎప్పటికప్పుడు మారు మనసు అనుభవంలోకి వెళ్తానే ఉంటాం. కొత్త అనుభవం, పాతవన్నిటిని కూడా విడిచిపెడుతుంటాం, కొత్తగా మళ్ళీ మారుతూ ఉంటాం. ఇది మారు మనసు అంటే, మనస్సును మార్చుకొనుట. దీన్ని క్లుప్తంగా నేను ఇంకా వివరించే ప్రయత్నం చేస్తాను. కానీ చాలా మందికి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మారు మనసుకి పశ్చాత్తాపానికి తేడా తెలియట్లేదు. మారు మనసు వేరు, పశ్చాత్తాపం వేరు. అర్థమవుతుందని నేను చెప్పేది? పశ్చాత్తాపం వేరు, మారు మనసు వేరు. 199 మంది పశ్చాత్తాప అనుభవాల్లో ఉంటారు, ఒక్కడే మారు మనసు అనుభవంలోకి వెళ్తాడు. కానీ చాలా మంది అనుకుంటా ఉంటారు పశ్చాత్తాపమే మారు మనసు అనుకుంటారు చాలామంది. కాదు. పశ్చాత్తాపం దేవుని రాజ్యానికి నిన్ను చేర్చదు. పశ్చాత్తాపం అనేటువంటిది ఒక మనిషిని మారు మనసులోకి నడిపించాలి. విశ్వాసం ఒక మనిషిని నిరీక్షణలోకి ఎలాగైతే నడిపిస్తుందో, పశ్చాత్తాపం అనేది ఒక మనిషిని మారు మనసులోకి నడిపిస్తుంది. పశ్చాత్తాపం లేకుండా మారు మనసు పొందలేం. పశ్చాత్తాప పడి అలా ఉండిపోయిన వాళ్ళు ఉంటారు, దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు. కొందరు పశ్చాత్తాపంలో నుండి ఇంకొక మెట్టు ఎక్కే వాళ్ళు ఉంటారు. అది మారు మనసు. కాబట్టి మారు మనసు పశ్చాత్తాపం ఒకటని మాత్రం ఎప్పుడు అనుకోకండి. పశ్చాత్తాపం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి అంటే క్లియర్గా చెప్తాను చూడండి. నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ఒప్పుకోవడం అనేది పశ్చాత్తాపం. నువ్వు చేసినటువంటి తప్పుని ఒప్పుకోవడం పశ్చాత్తాపం. ఒప్పుకున్నటువంటి తప్పుని సంపూర్ణంగా విడిచిపెట్టడం మారు మనసు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను తప్పు చేశాను అనే భావన పశ్చాత్తాపం. ఆ తప్పు చేశాను అనే భావన నుంచి ఇంకెప్పటికీ ఆ తప్పు చేయకపోవడం మారు మనసు. ఒప్పుకోవడం వేరు, విడిచిపెట్టడం వేరు. అందుకే వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృపని పొందుకొనును. ఒప్పుకోవడం పశ్చాత్తాపం, విడిచిపెట్టడం మారు మనసు. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఒప్పుకుంటే క్షమించడు, విడిచిపెడితే క్షమిస్తాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు కేవలం రాకడ కొరకు ఎత్తబడాలి అనే ఆలోచనతో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కనుక జస్ట్ మీకు
స్లైట్ వివరణ ఇస్తానంటే, అంటే మారు మనసు అంటే ఏంటి అని అర్థం ఇస్తానంతే. కాబట్టి పశ్చాత్తాపం మారు మనసు ఒకటని మాత్రం అనుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోకండి. అందరూ ఒప్పుకుంటారు, క్రైస్తవులు ఏంటి, అంతరంగం పనిచేసేటువంటి మనసాక్షి పనిచేసే వాళ్ళందరికీ కూడా మనసాక్షి పనిచేస్తుంటే నేను తప్పు చేశాననే భావన కలుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ అదే అయిపోతూ ఉంటారు 2వ రోజు 3వ రోజు. కానీ మారు మనసు అనుభవం ఎలా ఉంటుందంటే, ఒప్పుకున్న తప్పుని ఇంక మళ్ళీ జీవితంలో చేయబుద్ధి అవ్వదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలాసార్లు పశ్చాత్తాపడ్డాను. నాకున్నటువంటి నా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యసనం నిమిత్తమే నా జీవితంలో కొన్ని 100 సార్లు పశ్చాత్తాపడ్డాను. 100 సార్లు దేవుడి దగ్గర ఒప్పుకున్నాను, కానీ మారు మనసు పొందలేదు. ఎప్పుడు మారు మనసు పొందానంటే, లైఫ్లో ఒక్కసారి పొందాను మారు మనసు. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాను, అప్పుడు ఆయన సహాయపడ్డాడు. అది మారు మనసు అంటే. ఒక మాట చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. నువ్వు ఇష్టపడేటువంటి దాన్ని నీకు ఇష్టం లేకుండా దేవుడు ఏది తీయడు. నువ్వు ఇష్టపడేటువంటి దాన్ని, నువ్వు ఇష్టపడేటువంటి విషయాన్ని, నువ్వు ఇష్టపడేటువంటి కోరికని నీ ఇష్టం లేకుండా దేవుడు ఎప్పటికీ కూడా తీయలేడు, నువ్వు తీయమంటే తప్ప. నాకు వ్యసనం, నాకు త్రాగుడు అనేటువంటి వ్యసనానికి లోనైపోయాను. చాలాసార్లు ఒప్పుకున్నాను కానీ మారలేకపోయాను. ఆఖరిలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ప్రభువా మారాలి అనే ఆశ నాకుంది నాయన, మార్చగలవా అని అడిగినప్పుడు అప్పుడు మార్పులోకి నడిపించాడు. అది మారు మనసు అంటే. చాలాసార్లు పశ్చాత్తాపడ్డాను కానీ మారు మనసు పొందలేదు నేను. ఆ రోజు విడిచిపెట్టింది ఈ రోజుకి కూడా పొరపాటున కూడా దగ్గర నుండి కూడా చూడలేదు, దగ్గర నుండి కూడా చూసే ప్రయత్నం చేయలేదు నేను. ముట్టడం అనేది తర్వాత విషయం, అక్కడి వరకు కూడా వెళ్ళక్కర్లేదు. దగ్గర నుంచి కూడా చూసే ప్రయత్నం చేయలేదు. అది నిజమైన మారు మనసు. ఈ మారు మనసు అనుభవం నిజంగా నీలో ఉంటే మళ్ళీ నీ పాత జీవితం వల్లే కనబడదు ఇంకెప్పటికీ. వాళ్ళు ఎత్తబడతారు. కాబట్టి మీ జీవితంలో ఎలాంటి ఏమన్నా వ్యసనాలు, బానిసత్వాలు, లోట్లు ఉంటే వాటి నుంచి మార్పు పొందడం మారు మనసు. అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాలేదా? పశ్చాత్తాపం వేరు, మారు మనసు వేరు. పశ్చాత్తాపం అనగా, ప్రభువా నేను పాపినయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను దుర్మార్గుణ్ణయ్యా, నేను దౌర్భాగ్యున్నయ్యా, నేను పురుగున్నైనా, నా అంత పాపిష్టురాలు లేడయ్యా. ఇది పశ్చాత్తాపం. దేవుడికి ఏమీ అక్కదా ఆ మాట. అది చేసి ఒప్పుకోవడంతో పాటుగా విడిచిపెట్టడం అనేది మారు మనసులోకి నడిపిస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? కాబట్టి ఒప్పుకోవడం కాదు మనకు కావలసింది. ఏం కావాలి? విడిచిపెట్టడం అనేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఒప్పుకోవడం అనేది సరిపోదు, విడిచిపెట్టేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళి తీరాలి. ఇది అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి నేను పాపిని, చాలామంది ఉంటారు, ఒకరిద్దరే కాదు, ప్రభు నేను చాలా తప్పు చేశాను ప్రభు, నేను అలా చేయకుండా ఉండుంటే బాగుండు ప్రభు, నా అంత దౌర్భాగ్యురాలు ఇంకెవరో ఉండకూడదు అయ్యా, నేను క్షమించబడినంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపిష్టురాలిని ప్రభు. దానివల్ల నీకేం కలిసి వస్తుంది? దానివల్ల దేవుడికి ఏమి లాభం వస్తుంది? నీవు పాపివి అని ఒప్పుకుంటే ఆయనకేం ఒరుగుతుంది? నువ్వు పాపివి అని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు కదా. నువ్వు పాపివి అన్నందుకే కదా ఆయన వచ్చి రక్తం కార్చవలసి వచ్చింది. నువ్వు పాపివి అని చెప్పి నీ పుట్టుకే తెలియపరుస్తుంది కదా. నేను పాపినయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను అలా చెయ్యకపోయి ఉండుంటే బాగుండయ్యా. దేవుడు ఏట్రా బాబు బుర్ర తినేస్తున్నాడు, కొత్తగా ఏమన్నా చెప్పరా, నాకు చెప్తేవేటి అన్నట్టుగా. నేను పాపిని అంటే నేనేమి సంతోషించడు, పాపిని అని అనడంతో పాటుగా మార్పులోకి వెళ్తే మార్చండి ఆయన అంటే ఆయన సంతోషిస్తాడు. ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్స్ 2 ఇస్తాను. ఆ 2 ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపానికి మారు మనసుకి మధ్యన ఉన్న తేడా మీకు అర్థమవుతుంది. ఒకరినేమో పాత నిబంధన నుంచి ఎంచుకున్నాను, ఒకరినేమో కొత్త నిబంధన నుంచి ఎంచుకున్నాను. ఇద్దరిని కూడా పాత నిబంధనలోంచి ఎంచుకొని చెప్పగలను, ఇద్దరిని కొత్త నిబంధనలో నుంచి కూడా ఎంచుకొని చెప్పగలను.
కానీ ఎందుకో దేవుడి ప్రేరేపణను బట్టి కొత్త పాత నిబంధనలు ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి పశ్చాత్తాపం మాత్రమే పడ్డాడు, మారు మనసు పొందలేదు. మరొక వ్యక్తి పశ్చాత్తాపంతో కూడిన మారు మనసులోకి వెళ్ళాడు, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. కొత్త నిబంధనలో మొట్టమొదటిగా పశ్చాత్తాపడినటువంటి వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు అనుకుంటున్నారు మీరు? పశ్చాత్తాపం పొందాడు వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి. ఇంకెవరన్నా ఉన్నారా? పేతురు పశ్చాత్తాపడి మారు మనసులోకి రాలేదా? వచ్చాడు కదా. ఇంకెవరున్నారు? పశ్చాత్తాపం పడ్డాడు ఆ వ్యక్తి, కానీ మారు మనసు పొందలేదు. ఎవరై ఉంటారు? చెప్పండి. మిమ్మల్ని ఏమన్నా నేను? అందుకే అంటున్నాను, పశ్చాత్తాపం ఒక్కటే సరిపోదో. ఎవరై అంటారు? ఎవరో చెప్పనా? షాక్ అవుతారు మీరు. ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాప పడ్డాడంటే మీరు నమ్ముతారా? నమ్మరా? ఇస్కరియోతు యోధ పశ్చాత్తాప పడ్డాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే రిపెంట్ అయ్యాడు అని ఉంది. రిపెంటెడ్, ఆయన రిపెంట్ అయ్యాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త, ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఎంత షాకింగ్ ఉంటుందో తెలుసా మాట. ఏంటి, ఇస్కరియోతు యోధ కూడా పశ్చాత్తాపడ్డా? మరి పశ్చాత్తాపడినోడు పుట్టకపోయి ఉంటే బాగునని యేసయ్య చెప్పాడేంటి? ఆ వ్యక్తి ఉన్నది నరకంలో కదా. ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డం ఏంటండి? నిజం, ఆయన పశ్చాత్తాపడ్డాడు, కానీ మారు మనసు పొందలేదు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఏం పొందాడు? యోధ ఏం పొందాడు? యోధ ఏం పొందాడు? కానీ మనం ఏమంటున్నాం? పశ్చాత్తాపడాలండి, దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలండి. ఒప్పుకుంటే కాదండి, విడిచిపెట్టాలండి. ఈయన కూడా ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నాడు కనుకే ఏ డబ్బు కోసమైతే యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మేశాడో ఆ తప్పును తెలుసుకుని ఇచ్చి ఈ 20 రూపాయలకైనా యేసయ్యని నమ్మేసిన మోకం మీద ఇసిరేశాడు. ఒప్పుకున్నాడు, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. యోధ పశ్చాత్తాపడకపోవడం ఏంటి? యోధ తన తప్పుని తెలుసుకున్నాడు. యోధ తన తప్పును ఒప్పుకున్నాడు. యోధ తను చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఆ అపరాధాన్ని దేవుడి దగ్గర తప్పకుండా ఒప్పుకున్నాడు, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఇలా యోధ లాంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళు బోలుడు ఎంతమంది ఉంటారు క్రైస్తవుల్లో. సాతాను ఎంత డేంజర్ గాడో తెలుసా? సాతాను ఎంత డేంజర్ గాడో తెలుసా? గ్యాలమ్ముళ్ళు చేపకి గుచ్చుకుందనేటువంటి విషయం కూడా తెలియనివాడు కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు తెలుసా చేపకి గాలం ముళ్ళు గుచ్చుకుందని? ఒడ్డున పడేంత వరకు కూడా వేటగాడి యొక్క గాలపు ముళ్ళుకి నేను చిక్కుకున్నాను అనే విషయాన్ని కూడా గ్రహించలేనంత సులభంగా వాడు చిక్కులు పెట్టగలడు. అర్థమవుతుందని నేను చెప్పేది? పూర్తిగా నరకంలోకి వెళ్ళిపోయేటువంటి సమయం వరకు కూడా కొంతమందికి నేత్రాలు తెరవనీయడు. ఇస్కరియోతు యోధ విషయంలో అదే జరిగింది. ఇస్కరియోతు యోధ తను చేసిన తప్పుని, తను చేసిన ఘోరాతి ఘోరమైనటువంటి నేరాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే రిపెంట్ అని ఉంది. రిపెంట్ అయ్యాడు ఆయన. అర్థమైందని నేను చెప్పేది? కాబట్టి ఆయన ఒప్పుకున్నాడే తప్ప విడిచిపెట్టలేకపోయాడు. ఒప్పుకున్నాడే తప్ప విడిచిపెట్టలేకపోయాడు. అది మీరు ఎలా చెప్పగలరండి? ఆయన ఒప్పుకొని విడిచిపెట్టలేదని ఎలా మీరు చెప్పగలరు అని అంటే చెప్తాను చూడండి. ఇక్కడ తెలుగు బైబిల్లో పశ్చాత్తాపడి అనే పదం ఉంది కదండి, పదం ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో అదే వర్డ్ దగ్గర రిపెంట్ అనేటువంటి మాట రాయబడింది.
కానీ గ్రీకు భాషలో కానీ మనం చూస్తే మెటా లమోయ్ అనేటువంటి మాట రాయబడింది. మెటా లమోయ్ అనేటువంటి మాట, దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? గిల్టీనెస్, తెలుగులో అపరాధ భావము, తప్పు చేశాను అనేటువంటి భావము. అర్థమైంది నేను చెప్పేది? మెలనాయ్ అనేటువంటి మాట, మెలనాయ్ అనేటువంటి పదం ఇస్కరియోతు యోధా చేసినట్టు మాట్లాడే అనుభవాల్లో ఆ పరిస్థితుల్లో పదం అక్కడ ఉపయోగించబడి. మెలమోయ్ అంటే అర్థం ఏంటంటే అపరాధ భావం, తప్పు చేశాను అనేటువంటి భావం కలగడం. కానీ అసలు సిస్సలైనటువంటి మారు మనస్సుకి ఉపయోగించిన గ్రీకు పదం ఏంటో తెలుసా? మెలమోయ్ కాదు, మెటనాయ్ అనే పదం. దానికి దీనికి చాలా తేడా ఉంది. రెండు ఒకేలాగా ఉంటాయి. మెలనాయ్ వేరు, మెటనాయ్ వేరు. మెటనాయ్ అనేటువంటి పదం అసలు సిస్సలైనటువంటి మారు మనసుకి నిర్వచనం. మెలమోయ్ అర్థం ఏంటంటే చేసినటువంటి తప్పుని ఒప్పుకోవడం. మెటనాయ్ అనేటువంటి అర్థం ఏంటంటే టర్నింగ్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపుకు తిరుగుట. ఇది మారు మనసు యొక్క అర్థం. మెటనాయ్ అనగా మెలనాయ్ అనేది ఒప్పుకోవడం. అర్థమైంది నేను చెప్పింది లేదా? మెలనాయ్ అనేటువంటి గ్రీకు పదం ఇస్కరియోతు యోధ విషయంలో రాయబడింది. మెటనాయ్ అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి ఆ సందర్భంలో ఉపయోగించడం. మెటనాయ్ అనే మాట టర్నింగ్ టువర్డ్స్ గాడ్ అని అర్థం వస్తూ ఉంది. ఇక్కడ యోధా చేసినటువంటి తప్పు ఏంటి అనేటువంటిది మీకు అనిపించి ఉండొచ్చు. ఒప్పుకున్నాడు కదండి, ఒప్పుకొని విడిచిపెట్టలేదని మీరు ఎలా చెప్పగలరండి అని అడగొచ్చు. మెలమోయ్ అనగా ఒప్పుకోవడం, విడిచిపెట్టి దేవుని దగ్గరికి తిరిగి రాకపోవడం చేశాడు ఆ వ్యక్తి. అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, నేను తప్పు చేసిన ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకొని ఎక్కడికి వచ్చాడు? ఈ వ్యక్తి కూడా ఒప్పుకొని యేసయ్య నా తప్పు నేను తెలుసుకున్నాను క్షమించు అని మోకాళ్ళ మీద పడుంటే బాగుండు. కానీ ఎక్కడ పడిపోయాడు? డైరెక్ట్గా వెళ్ళి ఉరికంబం మీద ఉరి పోసుకొని చచ్చిపోయాడు. మారు మనసు అనేటువంటిది ఒప్పుకున్న అనంతరం దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ప్రభువా నన్ను క్షమించండి, ఇక నుంచి మీకోసం నేను బ్రతుకుట నాకు నేర్పించండి అని అంటది. కానీ పశ్చాత్తాపం అనేది ఒప్పుకొని అక్కడితో ఆగిపోద్ది, దేవుడి దగ్గరికి రానదు, టర్న్ అవనవదు. అంటే తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి నడవాలనే ఆలోచన రానివ్వదు. అర్థమవుతుందని చెప్పేది? మెలనాయ్ అనే దానికి మెటనాయ్ అనేటువంటి పదాలకి ఎంత తేడా ఉందో, ఎంత తేడా కనబడుతుందో అక్కడ. కనబడుతుందా లేదా? యోధా చాలా బాధపడ్డాడండి, చాలా పశ్చాత్తాపడ్డాడు. యేసయ్య 20 రూపాయలకి అమ్మేశానటే నిన్ను, కొన్ని లక్షల రూపాయలు, 100 రూపాయలు ఆ ధనానికి సంబంధించిన సంచి అంతా నా దగ్గర పెట్టేవాడివే, ఒక ట్రెజరర్గా ఈ రోజున నా దగ్గర నన్ను వాడుకున్నావే, నీ పరిచర్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ రోజున నా దగ్గర ఉంచడానికి ఇష్టపడ్డావే. అమ్మా ఎక్కడికి కూర్చోండి, ఇష్టపడ్డావే, ఈ రోజున పూర్తి అధికారం నాకు ఇచ్చేసావే. వాక్యానికి గౌరవం ఇవ్వండి. నాకు చాలా బాధ వేస్తూ ఉంటుందండి వాక్యం చెప్తున్నప్పుడు. మీరు వాక్యాన్ని కానీ గణపరచకపోతే ఆ దేవుడికి కూడా నచ్చే విషయం కాదు. వాక్యాన్ని గణపరిచే వ్యక్తి వాక్యం మీద లీనమై ఉంటాడు. గుర్తుపెట్టుకోండి మాటని. బాధపడ్డాడు ఇస్కరియోతు యోధా, చాలా ఘోషించాడు, చాలా అపరాధ భావం పొందుకున్నాడు. ప్రభువా నేను చాలా పాపం చేశానయ్యా, నిన్నప్పచెప్పడం ఏంటయ్యా, అన్ని వందలు అన్ని వేల రూపాయలు నా దగ్గర చేతిలో పెట్టావు, అంత నమ్మకం నా మీద పెంచుకున్నావు, కానీ నిన్ను 20 రూపాయలకి అమ్మేశానయ్యా, దౌర్భాగ్యుని కాకపోతే అని తాను నొచ్చుకొని అపరాధం చెందాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా
దానికి క్షమించండి అని అనలేకపోయాడు. పేతురు కూడా అన్నాడు, పేతురు కూడా తప్పు చేశాడు. కానీ తిరిగాడు, దేవుని వైపుగా తిరిగాడు. మళ్ళీ ఆ వ్యక్తి దేవుని వైపుగా తిరగడానికి ఆయన ఇష్టపడ్డాడు. పశ్చాత్తాపపడిన వ్యక్తి ఎవరో? యోధ. మారు మనసు పొందలేదు. మారు మనసు పొందుంటే ఎక్కడితో అయిపోయింది. ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడతాను, మళ్ళీ మీకోసం నేను బ్రతకడానికి నేను ఇష్టపడుతున్నాను అని అందును. కానీ అనలేదు. మరి అసలైనటువంటి మారు మనసు యొక్క పదం ఎక్కడ ఉచ్చరించబడిందంటే మత్తయి సువార్త ఒకసారి తీద్దాం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాను. ఆ దినములందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినదే, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏం పొందండని? మారు మనసు పొందాలని. ఇక్కడ మారు మనసు అని రాయబడింది. తెలుగు బైబిల్లో అక్కడ ఏమని రాయబడింది? యోధా దగ్గర మారు మనసు అని రాయబడలేదు. ఏమని రాయబడింది? పశ్చాత్తాపం అని రాయబడింది. పశ్చాత్తాపానికి మెలన్మాయ్ అనేటువంటి పదం రాయబడింది. యోధా విషయంలో ఒప్పుకోవడం, అపరాధ భావం కలగడం. కానీ మారు మనసు అనేటువంటి పదం ఇక్కడ ఉందో చూడండి, మెటనాయ్ అనే సేమ్ గ్రీక్ పదం. చాలా డిఫరెంట్ మీనింగ్స్ వచ్చే గ్రీక్ పదం. మెటనాయ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టర్నింగ్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపుకి నీ మనస్సును త్రిప్పుకొనుట. అంటే ఇలా నడుచుకుని వెళ్ళిపోతున్నాను, నేను నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను వెళ్ళవలసిన మార్గం ఇది కాదు కదా, నేను వెళ్ళవలసిన మార్గం ఇది కదా అని తెలుసుకొని జాగ్రత్త పడి ఆగి నా మార్గాన్ని మార్చుకున్నాను. అది మెటనాయ్ అంటే. అయ్యో నేను తప్పుదారిలో వెళ్తున్నాను అనేటువంటి విషయాన్ని గమనించుకోడా అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను అనుకోండి, అది మెటనాయ్ అనేటువంటి పదం రాదు. అక్కడ మెలనాయ్ అనే పదం వస్తుంది. అర్థమైందా నేను చెప్పేది? నేను ఇప్పుడు తప్పు మార్గంలో వెళ్తున్నానండి. ఇప్పుడు మీరు కూడా చాలాసార్లు రూట్ తప్పిపోతూ ఉంటారు కదా. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని రూట్ తప్పిపోయిన వ్యక్తుల్లో నేను ఒకడిని. డైరెక్ట్గా ఒకరు చాలా లాంగ్ వెళ్ళాను, దాన్ని నమ్ముకొని చాలా మాసిపోయాను నేను. ఏంటది? గుంతకల్లు మీటింగ్స్ ఎక్కడికో ఏమంటారు దాన్ని, డ్యామ్. డైరెక్ట్గా డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయి యువర్ డెస్టినేషన్, యూ రీచ్ యువర్ డెస్టినేషన్ అంది. ఏం డెస్టినేషన్? డ్యామ్లో దూకేయాలి నేను. డైరెక్ట్గా డ్యామ్లోకి వెళ్ళి ఆగిపోయాను. అక్కడ తుప్పలో గిప్పలు అన్నీని తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాను. అదేంటి, నేను రూట్ తప్పిపోయానని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత కూడా అదే తప్పుడు రూట్లో వెళ్తానంటే నన్ను ఏమంటారు? పిచ్చోడు అంటారు, అజ్ఞానం అంటారు, మూర్ఖుడు అంటారు, దౌర్భాగ్యుడు అంటారు. తప్పు రూట్లో వెళ్తున్నాను అనేటువంటి విషయం తెలుసుకొని, అమ్మ బాబాయ్ నేను తప్పు రూట్లో వెళ్తున్నానా, మొత్తానికి తెలుసుకున్నాను అని రూట్ మార్చుకున్న వాడిని తెలివైనోడు అంటారు. ఒప్పుకోవడం కాదు, రూట్ మారాలి. అది మెటనాయ్ అనేటువంటి పదానికి అర్థం. మెటనాయ్ అనేటువంటి పదానికి అసలు సిసలైన అర్థమే మారు మనసు. బాప్తిస్మిచ్చి యోహాను అదే చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మీరు ఏం పొందండి? మారు మనసు పొందండి. అక్కడ ఉపయోగించబడిన మాట మెటనాయ్ అనేటువంటి మాట. టర్నింగ్ టువర్డ్స్ గాడ్, రూట్ని మార్చుకోట, స్వభావమును మార్చుకొనుట, జీవితాన్ని మార్చుకొనుటగా, ఆలోచన మార్చుకొనుట. మాటలో మార్పు కనబడుతుంది, ఆలోచనలో మార్పు కనబడుతుంది, స్వభావంలో మార్పు కనబడుతుంది, కోరికల్లో మార్పు కనబడుతుంది, తలంపుల్లో మార్పు కనబడుతుంది, పూర్తిగా నీ జీవితంలోనే మార్పు కనబడుతుంది. ఈ రోజు వరకు ఒక ఎత్తులో ఉంటావు, మారు మనసు పొందిన తర్వాత ఇక్కడి నుంచి వేరే లెవెల్లో కనబడుతూ ఉంటావు. అది మారు మనసు అంటే. అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నీకు సినిమాలు పిచ్చి ఉంది, చాలా సినిమాలు పిచ్చి నీకు. ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ నువ్వే చూడాలి. అది తప్పు అని తెలుసుకున్నావు. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా నా కళ్ళును త్రిప్పివేయండి ప్రభువా అనేటువంటి మాట నీకు గుర్తొచ్చింది. వ్యర్థమైనవి కదా అని తెలుసుకున్నావు. సినిమాలు మానేయాలి, చేసిన తప్పును ఒప్పుకొని ఈ రోజున దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్నావు, మానేసావు, ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. ఇక మళ్ళీ జీవితంలో సినిమాలు చూడవు. అది మారు మనసు.
బూతులు మాట్లాడడం అనేటువంటిది పొరపాటున కూడా నీ జీవితంలో ఉండకూడదు అన్నటువంటిది వాక్యం చెప్తుంది. దుర్భాషలు ఆడకూడదు అనేటువంటి మాట రాయబడింది. బాబోయ్, బూతులు మాట్లాడడం కూడా పాపమేనా అని తెలుసుకున్నాం, ఒప్పుకున్నాం. జీవితంలో మళ్ళీ బూతు మాట్లాడావు. నాకంటే రేటి నేను ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తూ ఉండేవాడిని. ఎఫ్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాడిని. ఒకే ఒకసారి నిర్ణయం తీసుకుని జీవితంలో మళ్ళీ మాట్లాడకూడదు పదాన్ని, నేను మళ్ళీ మాట్లాడకూడదు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఈ రోజుకి మళ్ళీ వర్డ్ పొరపాటున రాదు. అది మారు మనసు అంటే. చాలా సినిమాలు పిచ్చాను నేను. అన్య సంబంధమైన ఆచారాలు జరిగిస్తూ ఉండేవాడిని, జాతకాలు తిప్పుతూ ఉండేవాడిని, పంచాంగాలు తిప్పుతూ ఉండేవాడిని, వాటి మీద విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉండేవాడిని. అది పూర్తిగా దైజములకు సంబంధించిందని వాక్యం చెప్తా ఉంది. అవిశ్వాసులు మండుచున్న గుండములో పడతారని వాక్యం చెప్తుంది. విగ్రహారాధులందరూ కూడా మండుచున్నటువంటి అగ్నిగుండంలో పాలు పొందరని వాక్యం చెప్తా. అమ్మ బాబోయ్, మళ్ళీ పొరపాటున చేయకూడదు, మళ్ళీ చేయను. అది మారు మనసు అంటే. అర్థమవుతుంది నేను చెప్పింది? అమ్మ, త్రాగడం అనేటువంటిది నా శరీరాన్ని నన్నే గాయపరుచుకుంటున్నాను కదా అని అనుకున్నాను. కాదు, పూర్తిగా దేవుని కూడా నేను దుఃఖపరుస్తున్నాను. దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తున్నాను గమనించాను. మళ్ళీ ముట్టకూడదు అనుకున్నాను, ముట్టలేదు. దాన్ని మారు మనసు అంటారు. మళ్ళీ జీవితంలో ఆ తప్పు చెయ్యం. అలా ఉన్న వ్యక్తే మారు మనసు పొందిన వ్యక్తి. అర్థమైంది నేను చెప్పింది? లేదండి, మళ్ళీ మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఇవి చేస్తున్నావు అంటే నువ్వు మారు మనసు, నిజమైన మారు మనసు పొందలేదని అర్థం. నిజమైనటువంటి మారు మనసుకేమో మెటనాయ్ అన్నాడు, పశ్చాత్తాపమునకేమో మెలమోయ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఒప్పుకోవడం, అపరాధ భావం కలగడం అనేది మెలమోయ్. పూర్తిగా మార్గాన్ని, మనసును మార్చుకోవడం ఏమో మెటనాయ్. మనసును పూర్తిగా మార్చుకుని మారు మనసులోకి నడిపించబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు యోధాలాగా పశ్చాత్తాపడి పశ్చాత్తాపంలో ఉండిపోలేదు, మారు మనసులోకి నడిపించబడ్డాడు. ఎవరే ఉంటారు చెప్పండి? పాత నిబంధనలో ఎవరే ఉంటారు చెప్పండి? కాదు. అంటే మనకు అంత క్లియర్గా లేఖనాల్లో కనబడేటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పుని గమనించి రూటు మార్చాడు. చెప్పనా? యోనా. ఈ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు కూడా పొందాడు. మెలమోయ్ అనేది పొందుకున్నాడు, మెటనాయ్లోకి నడిపించబడ్డాడు. చూడండి ఒకసారి యోనా గ్రంథాన్ని ఒకసారి తీద్దాం. చూడండి, యోనా చూడండి. చిన్న డిస్క్రిప్షన్ ఇస్తున్నా, సరిపోద్ది, అంత అవసరం లేదు. యోనా 1వ అధ్యాయం. యెహోవాకు అమత్తియా కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. దేవుడు ఏం చెప్పాడు యోనాకి? చెప్పాలి. ఏం చెప్పాడు? నినివేకి వెళ్ళాలి, నువ్వు నినివేలో నువ్వు స్వార్థ ప్రకటించాలి, ఎందుకంటే వారి యొక్క దుర్గతి చాలా భయంకరమైన రీతిలోకి వెళ్ళిపోయారు అని అన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? నినివేకే వెళ్ళాలి. నీ దేవుడైన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అంటే మన దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా అదే పరిశుద్ధత కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. అంటే అదే పరిశుద్ధమైనటువంటి మార్గంలో వెళ్ళాలండి. కానీ వెళ్ళకుండా ముందుకు వెళ్తున్నాను, అందుకే రూట్ మార్చాలంటున్నాను. చూడండి, నినివేకి వెళ్ళాలి అనే దగ్గర పరిశుద్ధత కలిగి ఉండాలని అనుకోండి. వెళ్ళమంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్కీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్కీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధి నిలవక ఓడవారితో కూడి తర్కీషునకు పోటుకు ఓడ ఎక్కాను. దేవుడు వెళ్ళమనేది నినివేకి, కానీ ఈ వ్యక్తి వెళ్ళేది చెప్పాలి తర్కీష్కి వెళ్తున్నాడు. దేవుడు క్రైస్తవ సమాజాన్ని వెళ్ళమనేది ఇరుకు మార్గం గుండా, కానీ క్రైస్తవ సమాజం వెళ్ళడానికి ఇష్టపడేది విశాల మార్గం ఉంది. యోనాలాగనమాట.
నినివేకి వెళ్ళమంటే దేవుడు మాట వినకుండా తర్కీష్కి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? భయంకరమైన గాలివాన పుట్టించాడు. సముద్రం అంతా కూడా అల్లకొల్లోలం అయిపోయింది. అక్కడ ఉన్నవారందరూ కూడా అయ్యి బాబు అని చెప్పి వాళ్ళ దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఎవడో మనలో ఒక పాపి దూరాడు, వాడి వల్ల ఈ దుర్గత అంతా కూడా పడుతుందని గమనించారు. అప్పుడు కిందకి వెళ్ళేటప్పటికి యోనా ఏం చేస్తున్నాడు? చక్కగా ఏమీ పట్టణ వాడిగా బతుకుతున్నాడు, పడుకున్నాడు. నిజంగానే చెప్తున్నాను, పూర్తిగా ఇంకా పొరపాటును కూడా అవకాశం లేకుండా మునిగిపోయిన వ్యక్తులకి చాలా హ్యాపీగా పట్టించుకోరదాన్ని. అర్థమైంది నేను చెప్పేది? హ్యాపీగా వాడు దిగువ భాగానికి వెళ్ళిపోయి వాడు హ్యాపీగా పడుకున్నాడు. లేపారు, ఒరే బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నావు నాయన? నేను పలానా పని తప్పు చేసినోడు నేనే, నా దేవుడేమో నినివేకి వెళ్ళమన్నాడు, నేనేమో నా దేవుడి మాట వినకుండా తర్కీష్ వెళ్ళిపోవడం నాకు ప్రయాణం మొదలెట్టాను, నా వల్ల ఇదంతా జరుగుతుంది, మరి ఇప్పుడు ఏం చేయాలి? నన్ను అర్జెంటుగా వాళ్ళలోండి పాడేయండి, వాడలో నుంచి నన్ను విసిరి పాడేయండి. ఏంటి నిన్ను విసిరి పాడేయడం ఏంట్రా? హత్యతో సమానం కదా, హత్య చేయడంలో సమానం అయిపోద్ది కదా, నిన్ను ఎలా చంపగలవంటే నన్ను కానీ మీరు చంపకపోతే మీరందరూ ఏమైపోతారు? సముద్రంలో మునిగిపోతారు అంటే ఇంకా వాళ్ళందరూ ప్రార్థన చేసుకుని వెంటనే నోవాహుని ఏం చేశారు? యోనాని ఏం చేశారు? సముద్రంలో పాడేశారు. వెంటనే దేవుడు ఏం చేశాడు? చేపకి ఆజ్ఞను జారీ చేసి ఆ చేప యోనాని మిరుగుటకు ఆజ్ఞ పొందుకుంది. ఓకే, ఇదంతా మనకు తెలిసింది. దాని మీద చాలా అద్భుతమైన పరిశీలన చేయొచ్చు, ఒక నెలంతా మాట్లాడుకోవచ్చు దాని గురించి, ఎప్పుడైనా చేద్దాం. చేసిన తర్వాత ఈ వ్యక్తి చేప కడుపులో ఉన్నాడు, చేప కడుపులో పడ్డాడు. పడ్డ తర్వాత ఆ వ్యక్తి తన తప్పును తాను తెలుసుకున్నాడు. అర్థమైందా? కొంతమంది పడ్డ తర్వాత తెలుసుకుంటారు, కొంతమంది పడక మునిపే తెలుసుకుంటారు. దేవుడు పడక మునిపే తెలుసుకోవాలని కోరుకుంటాడు, ఎందుకంటే అందరూ యోనాలు కాదు కదా. అర్థమైందా? అప్పుడు పడ్డ తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటో అక్కడ రాయబడింది చూడండి, 2వ అధ్యాయం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగూ ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములని కరులను నన్ను కప్పి ఉన్నవి. ఇక్కడ యోనా చేప కడుపులో ఉండి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఆయన చేసిన తప్పునైనా తెలుసుకున్నాడు, అంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ? కడుపులో, చేప కడుపులో ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి చేప కడుపులో నుంచి బయటికి పడ్డ తర్వాత, తప్పించబడిన తర్వాత ఆ వ్యక్తి తర్కీష్కి మళ్ళీ వాడ ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయలేదు, మారు మనసులోకి వచ్చాడు గనుక ఆ వ్యక్తి చేసిన పని చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపర్ణకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం వారికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు. ఇది ఎప్పుడు చెయ్యాలి? మొదటి అధ్యాయంలో చెయ్యాలి. అంటే ఆ వ్యక్తి చేసిన తప్పును తెలుసుకొని మళ్ళీ అదే తప్పుదారిలో వెళ్తున్నాడా? మళ్ళీ తర్కీషులోకి వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? మార్గాన్ని మార్చుకున్నాడు. అది మారు మనసు అంటే. అర్థమైందా? ఆ వ్యక్తి వెళ్ళేటువంటి మార్గం తప్పు అని తెలుసుకొని మార్గాన్ని మార్చుకున్నాడు. తర్కీషుకు వెళ్ళే వ్యక్తి అడ్డు చేయబడ్డాడు, ఆగిపోయాడు, ప్రయాణం ఆగిపోయింది, భయంకరమైన మరణం అనేది ఎదురైంది. దేవుడికి ప్రార్థన చేశాడు. వెంటనే తన తప్పును తను తెలుసుకొని అక్కడి నుంచి దేవుడు చెప్పినట్టుగా వెనక్కి తిరిగాడు. టర్నింగ్ టువర్డ్స్ గాడ్, మెటనాయ్, ఇది అర్థం. అర్థమైందా? మళ్ళీ అక్కడి నుంచి ఏదో రకంగా బయటపడ్డంలే, ప్రాణం దక్కిందిలే అని ఇలా వెళ్ళిపోలేదు తర్కీష్కి. అలా ఏం చేశాడు? టర్న్ అయ్యాడు, నినివేకి టర్న్ అయ్యాడు. అది దేవుడు కోరుకునేది, అది మారు మనసు అంటే. మరి టర్న్ అయినటువంటి వ్యక్తి రక్షించబడ్డాడా? ఒప్పుకొని అక్కడే ఆగిపోయినటువంటి వ్యక్తి రక్షించబడ్డాడా? పశ్చాత్తాపడిన వ్యక్తి రక్షించబడ్డాడా? మారు మనసు పొందిన వ్యక్తి రక్షించబడ్డాడా? పశ్చాత్తాపడిన వ్యక్తి పొట్టకపోయి ఉంటే బాగుండును అనే మాట అనిపించుకున్నాడు.
చేసిన తప్పును ఒప్పుకోవడం కాదు గొప్పతనం, విడిచిపెట్టడంలో ఉంటుంది గొప్పతనం. అది మారు మనసు అంటే. యోధ ఒప్పుకున్నాడు కానీ నరకానికి వెళ్ళిపోయాడు. యోన ఒప్పుకొని మారు మనసులోకి వెళ్ళాడు. అనేక మందిని రక్షించగలిగే గొప్ప రక్షకుడే ఉన్నాడు. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. నినివే పట్టణాన్ని కూడా అద్భుతంగా రక్షించుకోగలిగాడు. ఎప్పుడు జరిగింది ఇది? మనస్సులో మార్పు కలిగినప్పుడు, మార్గము మారినప్పుడు జరిగే పరిణామం అది. అంతేగాని నేను ఒప్పేసుకుంటున్నానండి, నేను జీవితంలో మళ్ళీ ఇంక ఈ పని చేయకూడదని అనుకుంటున్నానండి అంటూనే మళ్ళీ చేస్తానంటే దాన్ని మారు మనసు అనరు. దాన్ని కేవలం మెలమోయ్ అంటారు. మెటనాయ్ అని అనరు. అర్థమైంది ఇప్పుడు చెప్పింది? పశ్చాత్తాపం వేరు, చెప్పండి, మారు మనసు వేరు. ఒప్పుకోవడం వేరు, విడిచిపెట్టడం వేరు. తన అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎన్ని తప్పులు చేసినా దేవుడికి క్షమించడానికి ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే వాక్యం చెప్తుంది, పాపం ఎక్కడైతే విస్తరించబడునో అక్కడ కృప అంతకంతకు విస్తరించబడుతుంది. అంటే నువ్వు ఎంత ఎక్కువ పాపం చేస్తే దేవుడు అంత కృప అందిస్తాడని కాదు, అంత పాపాన్ని కూడా డామినేట్ చేయగలిగే శక్తి కృపకు ఉందని. ఒకవేళ అదే నిజమైతే ఎన్నిసార్లు గద్దించినను లోబడనల్లని వాడు మరి హఠాత్తుగా నాశనమగుననే మాట అసలు అది అనవసరమైన మాటగా మిగిలిపోతుంది. అర్థమైందండి ఇప్పుడు చెప్పింది? ఒప్పుకోవడం పశ్చాత్తాపం, విడిచిపెట్టడం మారు మనసు. యోధ ఒప్పుకున్నాడు, తప్పును తెలుసుకున్నాడు, కానీ విడిచి దేవుని దగ్గర రాలేదు, మళ్ళీ వెనక్కి టర్న్ అవ్వలేదు. దేవుడికి క్షమిస్తాడు కదా అని ఆలోచన ఆ వ్యక్తిలోకి పుట్టలేదు. అలా పుట్టని వ్యక్తులే సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చిపోతే బాగుండు, నాలాంటి వాడు బతకూడదు, నాలాంటిది బతకూడదు, ఎందుకు వచ్చిన జీవితం అనేటువంటి దాంతో పాటుగా నన్ను బ్రతికించగలిగే దేవుడు ఉన్నాడు, నా జీవితాన్ని మార్చగలిగే దేవుడు ఉన్నాడు, నా జీవితాన్ని కాపాడగలిగే దేవుడు ఉన్నాడు అనేది మారు మనసు. కానీ సూసైడల్ థాట్స్, సూసైడ్స్ నడిపించేది మారు మనసు కాదు. మరి యోనా చేసింది అదే కదండి. సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడండి. చంపేయండి అయ్యా, ఎందుకు వచ్చిన బతికేది, నేను మాత్రం అక్కడికి వెళ్ళను, ఎందుకంటే వాళ్ళ చేతిలో చచ్చిపోయే బదులు ఈ సముద్రంలో ఒక 4 నిమిషాలు కొట్టుకొని చచ్చిపోవడం బెస్ట్, సూసైడ్ చేసి చచ్చిపోదాం అని అనుకున్నాడు. కానీ దేవుడు సూసైడ్ చేయడానికి పొరపాటును కూడా ఇష్టపడలేదు. అందుకే అంటున్నాను, ప్రతి వచనాన్ని కానీ మనం విశ్లేషించటం మొదలు పెడితే ఒక మనిషి యొక్క జీవితం సరిపోదు, ఒక మనిషి జీవితం సరిపోదు బైబిల్ని అర్థం చేసుకోవడం, బైబిల్ని ధ్యానించడం అనేది. అంత మహాసముద్రం బైబిల్. ఇస్కరియోతు యోధ ఒక్కడే సూసైడల్ ఆలోచన కలిగి ఉన్నాడు, సూసైడ్ చేసుకున్నాడు అంటారు. యోనా చేసిందేంటి? సౌలు చేసిందేంటి? సౌలు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు కానీ మారు మనసు పొందలేదు. సంసోను కూడా అదే చేశాడు, చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ ఆ చచ్చిపోయే సమయంలో మారు మనసు పొందాడు ఆ వ్యక్తి. అని చంపేమన్నాడు దేవుడిని అడిగాడు, ఒక్క అవకాశం ఇచ్చి నేను చచ్చిపోయినా పర్లేదు అన్నాడు. అందుకే చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అండి ఇది. ఎంతగా మనం చదివితే అంతగా మనం బలపడతాం, అనేక మందిని దీవుల్లోకి నడిపించగలుగుతాం. ఈ గ్రంథం అంత అద్భుతమైన గ్రంథం. కాబట్టి ఒప్పుకోవడం వల్ల వచ్చేది ఏది ఉండదు. దేని వల్ల వస్తుంది? విడిచిపెడితే వస్తుంది. యోనా కడుపులో ఒప్పుకొని ప్రార్థన చేశాడు, ప్రభువా దాన్ని క్షమించండి, రిపెంట్ యువర్ సిన్స్ అన్నాడు. అందుకే బైబిల్లో దేవుడు ఈ పాపములను, అతిక్రమలు ఒప్పుకొని ఆయన దగ్గర ఎప్పుడైతే క్షమాభిక్షను కోరుకుంటావో ఆయన క్షమిస్తాడో, ఇక నుంచి మళ్ళీ ఆ పాపము చెయ్యకు సుమి అన్నాడా? ఎవరిని? వ్యభిచారి స్త్రీని ఏమన్నాడు? నేను కూడా నిన్ను ఏమి చేయనమ్మా, ఇక నుంచి ఆ పాపం. అది క్షమించబడతాం ఒప్పుకున్న తర్వాత. కానీ మళ్ళీ అదే విధంగా వెళ్తే మాత్రం ఘోరమైన పరిస్థితులు అవుతుంది. కాబట్టి పశ్చాత్తాపానికి మారు మనసుకి ఎంత తేడా ఉందండి? 100లో 99 మంది పడేది పశ్చాత్తాపమే, పొందేది మారు మనసులోకి అయితే ఇంకా వెళ్ళట్లేదు.
మారు మనసు లేకుండా దేవుని చూచుట అసాధ్యం. స్వభావంలో మార్పు, మనస్సులో మార్పు, సమస్తములో మార్పు, నూతన సృష్టిలోకి వెళ్ళుట, ఇది మారు మనసు అంటే. ఇది పొందినోళ్ళు 100కి 1000% చెప్పగలను. 100కి 1000% దేవుని రాకళ్ళు ఎత్తపడతారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.